హాయ్ ఫ్రెండ్స్, రవ్వ లడ్లు ఇలాగ చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాము. జ్యూసీగా బాగున్నాయి. ఒక గిన్నెలో పాలు కాబెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని కళాయిలో నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ల మీద నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇందులోకి జీడిపప్పు వట్టి దాచి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి నెయ్యిలో 1 నిమిషం వేపాలి. ఆయిల్ ఎక్కువగా ఆగకుండా ముందే అవి వేసుకోవాలి. దూరగా వేయించుకోవాలి. మళ్ళీ శాంచ పెడితే అవి మాడిపోతాయి. అలాగ నెయ్యిలో వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. బోర్డు మాత్రము అది ఈ ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగా దూరగా వేయించుకోవాలి నెయ్యిలో. మనం వచ్చేసి అదే కళాయిల్ని మనం బొంబాయి రవ్వ నేను ఇక్కడ వచ్చేసి 1 గ్లాసున్నర తీసుకున్నాను. ఇది కూడా అదే నెయ్యిలో వేయించుకోవాలి. ఇది కూడా దూరగా వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోకూడదు. రవ్వ లడ్లు చాలా బాగున్నాయి. ఎక్కువసేపు ఉంచకూడదు, 1 నిమిషం అలాగ వేయాలి, తీయాలి అంతే. ఇది రవ్వ మాడిపోతే బాగుండదు. అలాగా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే కళాయిలోకి మనం కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి. దూరగా కొబ్బరి కూడా తురిమేది కాకుండా ఇలాగైతే కలిసిపోతుంది రవ్వలో. మనం వచ్చేసి ఇప్పుడు మిక్సీ గిన్నెలో చక్కెర పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. మనకి ఎంత చక్కెర అవసరమో అంత అలాగనే మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు బొంబాయి రవ్వ వేయించి పెట్టుకున్నాము కదా, ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొబ్బరి కూడా వేయించి పెట్టుకున్నాము కదా, కొబ్బరి కూడా వేయాలి. బొంబాయి రవ్వ వచ్చేసి కలర్ మారింది, అలా వేయించుకోవాలి. కొబ్బరి కూడా అందులోకి వేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనము చక్కెర వేసుకోవాలి. మిక్సీ పెట్టుకుని చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొద్ది వేసినాను, ఎక్కువ అవుతుందేమో అని. షుగరు చూసుకొని వేసుకోవాలి, మరి తీయగుంటే బాగుండదు. కొద్దిగా సప్పగా కనపడుతుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసినాను. మిక్స్ అడిచి పెట్టుకున్న చక్కెర ఉన్నదల్లా వేసినాను. మనం ఇప్పుడు వచ్చేసి ఇందులో పాలు వేడి చేసి పెట్టుకున్నాం కదా, వేడి పాలు పోయాలి. పాలు చల్లగా అయితే మనకు ముద్ద అనేది రాదు. వేడిగున్న పాలు పోయాలి. అలా ఉన్న పాలు పోసి పెట్టుకోవాలి. అంతా మిక్సీ చేసుకోవాలి అలాగన. అలాగా మనం వేడి పాలు పోసినాం కాబట్టి మెత్తగా 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. మూత తీద్దాము. 10 నిమిషాల తర్వాత అలాగా మనకు లడ్డులు ముద్ద కట్టుకోవాలి. జీడిపప్పు అన్నీ వేయించి అది ఒక కిలో పెట్టుకొని మనం ఇవి లడ్డు ముద్దలాగా చేసుకోవాలి.
అన్నీ పిండి మనము ఇది రెడీ చేసి పెట్టుకునేదల్లా అలాగే లడ్డు ముద్దలు చేసుకోవాలి. లడ్లు చల్లగా అయితే బాగోదు ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి వేడిగానే అలాగా మనము రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా బాగున్నాయి బొంబాయి రవ్వతో లడ్లు, రవ్వ లడ్లు. ఈ లడ్ల వలన ఎటువంటి గ్యాస్ స్టవ్లు కూడా ఉండదు. మన శనగపిండితో అయితే ఇబ్బంది పడతాము. అలాగా మనము మిగిలినదల్లా అంతా అట్లా వంటలు చేసుకోవాలి. లడ్డు వంటలు బాగున్నాయి ఫ్రెండ్స్. అలా గట్టిగా అతుక్కున్నాయి, బాగున్నాయి. ఏదైనా పిల్లలు అయినప్పుడు అప్పుడప్పటికి చేసేయచ్చు. ఇంట్లో పాలు ఉంటే చాలు, సరిపోతుంది. రవ్వ పాలు అలాగొచ్చినాయి అన్నీ. అంతే ఫ్రెండ్స్, రవ్వ లడ్లు రెడీ అయినాయి.